Welcome to the Zoom, sir. Thank you, Ravi sir. Thank you, Thank thank you. you. Please continue the session, sir. Yes. Good morning, one and all. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ. ఈ జూమ్ కి నన్ను ఇన్వైట్ చేసి నా ఈ చిన్నపాటి సక్సెస్ జర్నీని మీతో షేర్ చేసుకునేలాగా చేసిన ఆనంద్ సార్కి, ఎస్ రవి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, లెటర్స్ గమనించండి. ఒక హాఫ్ అన్ అవర్ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, ఆల్రెడీ కొత్తగా జాయిన్ అయిన ప్రతి లీడర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాగూ టైం ఇచ్చి ఒక 1 అవర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని జాయిన్ అయ్యారు. బట్ జాయిన్ అయ్యాం కదా అని ఫోన్ పక్కన పెట్టుకోకుండా కొంచెం ఒక 1 అవర్ దీని మీద టైం కేటాయిస్తే ఏ ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా ఆ పాయింట్ని మార్చుకోవటం వల్ల ఈరోజు కరెక్ట్గా 1.5 year బ్యాక్ మేము కూడా ఇలానే స్టార్టింగ్ డేస్లో జాయిన్ అయ్యి ఇదేందో తెలుసుకుందామని జస్ట్ ఒక 1 week 10 days అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఉన్న మంచిని జస్ట్ 1-2 పాయింట్లు పెట్టుకుంటే, సార్ జాయిన్ అయిన ఏ పర్సన్కి స్టార్టింగ్ మొత్తం తెలియాలంటే అవకాశమే లేదు. ఖచ్చితంగా జర్నీ చేసే కొంది అర్థమవుతుంది. అట్లా మా జర్నీ స్టార్ట్ అయితే ఈరోజు ఈ చిన్న సక్సెస్ తీసుకోవడం జరిగింది సార్. ఎస్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ప్రసాదు, మా వైఫ్ నేమ్ సుమా సార్, సుమా ప్రసాద్. మా జర్నీ బిఫోర్ సార్ చాలా చిన్న జీవితం, చాలా నార్మల్ జీవితం. జస్ట్ ఒక ఎకరన్నర పొలము, మా ఫాదర్కి నేను, మా బ్రదరు, మా సిస్టర్, ముగ్గురం సార్. చిన్నప్పటి నుంచి కూడా మేము పడ్డ కష్టం మీరు పడకూడదు నాయనా, బాగా చదువుకోండి, బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి. బట్ చిన్నప్పటి నుంచి అదే రకంగా ఫీడింగ్ ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకు కూడా ఏమనిపించిందంటే, చిన్నప్పటి నుంచి మేము ఇంటి దగ్గర మా ఫాదర్ వాళ్ళతో పాటు అప్పుడప్పుడు పనికి వెళ్ళే వాళ్ళమి, వ్యవసాయం చేసేవాళ్ళమి. బట్ చేసినప్పుడల్లా కాస్త సురుకు తగ్గినప్పుడల్లా నిజంగానే నాయనోళ్ళు మన లైఫ్ కోసమే చదువుతున్నారేమో, దీంట్లో లైఫ్ లేదు, ఇంత కష్టం మనం పడలేము, ఏదో రకంగా చదువుకొని మంచి జాబ్ చేయాలి, మంచి జాబ్ చేసి మన లైఫ్ మార్చాలి, మన తరాలు మారిపోవాలి అనేలాగా పీక్స్లో ఆలోచిస్తూ ఉండేవాళ్ళం సార్. అదే టైంలో చదువుకుంటూ ఉన్న దాంట్లో హార్డ్ వర్క్ చేస్తానే ఉన్నాం. చిన్నగా 10th, ఇంటర్మీడియట్, బీటెక్ ఇలా స్టెప్ బై స్టెప్ ఇక్కడికి వెళ్తే కష్టం తిరిద్ది, సారీ, ఇంటర్మీడియట్ అయిపోతే కష్టం తిరిద్ది, బీటెక్ అయిపోతే కష్టం తిరిద్ది అని సార్లు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా 1 by 1 పుష్ చేసుకుంటూ వస్తున్నాం. వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత సార్ ఇక అయిపోయింది, నా లైఫ్ బిందాస్ ఉండిపోతుంది అనే మైండ్ సెట్ తోటి బీటెక్ అయిపించుకొని బయటకు వచ్చాను. వన్స్ 2014, సారీ రవి సార్ వాయిస్ క్లియరా? Yes, clear, Prasad sir. Please continue. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, 2014లో బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఇక జాబ్ వచ్చేసిద్దేమో అని అంత హ్యాపీ మూమెంట్ తోటి హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక 1-2 months అప్పుడే కొత్తగా హైదరాబాద్ వెళ్తాం సార్. అప్పుడే వెళ్దాంలే, ఒక 2 months కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత జాబ్కి వెళ్దాం అన్నట్టుగా 1-2 months పెద్ద ఫోకస్ చేయలేదు. 1-2 months తర్వాత ఇంకా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని యుద్ధం స్టార్ట్ చేసాం సార్. వెళ్తే ఒక 1-2 ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేసిద్ది అనే థాట్ తోటి వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్కడన్నా ఇంతకుముందు చేసిన నాలెడ్జ్ ఉందా, ఈ క్వశ్చన్ అడగగానే, సార్ మా బీటెక్ అయిపోయే 1 year కాలేదు, అప్పుడే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, నేను నేర్చుకున్న కోర్స్ ఇది, నా స్కిల్ ఇది, నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా దీన్ని ప్రూవ్ చేసుకుంటానంటే, అవకాశం ఇవ్వడానికి ఫ్రెషర్గా ఛాన్స్ లేదు సార్, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి, మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది తీసుకొస్తే 100% ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. ఒకసారిగా షాక్ అయింది సార్, ఏంది ఇంత దారుణం ఉంది, బట్ ఇంకా కంపెనీలు చాలా ఉన్నాయి కదా సార్. ఇంచుమించుగా 6 నెలల నుంచి 1 year దాకా
ట్రై చేస్తూనే ఉన్నాను. ఫ్రెషర్గా నో ఛాన్స్, నో ఛాన్స్, నో ఛాన్స్, ఎక్కడ అవకాశమే లేదంటున్నారు. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఆ పిక్చరు తిరగబడిపోయింది. ఇప్పుడు అప్పుడే వచ్చే ఛాన్స్ లేనట్టుంది. ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. తర్వాత మళ్ళీ 1 year విలేజ్కి వచ్చేసాను సార్. లోకల్లోనే ఉన్నాను. అదే టైంలో మా ఫాదర్ వాళ్ళకి కొంచెం యాక్సిడెంట్ అవటం, సారీ, 1 year మా ఫాదర్ వాళ్ళతో సపోర్ట్గా ఉండి ఇంటి దగ్గర అగ్రికల్చర్, పొగాకు, మిర్చి వీటిని చూసుకుంటూ ఒక 1 year గడిచిపోయింది సార్. ఆ టైంలో 1 year అయిపోయిన తర్వాత అనిపించింది, ఇక మనం అక్కడికి వెళ్ళినా పెద్ద సాధించలేమేమో. ఆల్రెడీ మైండ్ సెట్ ఏంటంటే ఇంక విలేజ్లోనే ఉండిపోలేము అనే సిచ్యువేషను వచ్చి ఇంక నేను వెళ్ళలేనా అంటే, లేదు లేదు నైనా, ఈ కష్టం మీరు పడేది కాదు, ఇది మీరు చేయలేని సిచ్యువేషను, మీరు వెళ్ళండి అని మళ్ళీ బలవంతంగా పుష్ చేస్తే మళ్ళీ బలవంతంగా హైదరాబాద్ వెళ్ళాను సార్. వన్స్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏది ఏమైనా వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకానికి సాధించాలి, ఏదో రకంగా ఈ లైఫ్ మార్చాలి, మమనాన్ని బ్రహ్మాండంగా చూసుకోవాలంటే జాబ్ ఒక్కటే మార్గం అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ప్రాణం పెట్టి మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేశాను సార్. హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఢిల్లీ అలా 1.5 year పీక్స్లో తిరిగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లోనే క్యాబ్ జర్నీలో జాబ్ రావటం జరిగింది సార్. అది కూడా ఎక్స్పీరియన్స్తోనే, పక్కాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పడం వల్ల ఎక్స్పీరియన్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషను. ఈరోజు 100లో 90 మంది బీటెక్ స్టూడెంట్స్ అలానే వెయిట్ చేస్తున్నారు సార్. వెయిట్ చేసి ఏదో ఒక ఫేక్ పెట్టుకొని వెళ్తే కానీ జాబ్ వచ్చే సిచ్యువేషను బయట కనపట్లేదు. బట్ రెండోది, సాఫ్ట్వేర్ చేసే ఏ పర్సన్ అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రతి పర్సను చదువుతున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధమే లేకుండా జాబ్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాది ఈసీఈ, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బట్ ఈసీఈ చేసిన పర్సను ఆ కోర్ సైడ్ వెళ్ళాలి, అవునా, సాఫ్ట్వేర్కి వస్తున్నాడు. ట్రిపుల్ ఈ చేసిన పర్సను సాఫ్ట్వేర్ అంటున్నాడు. మెకానికల్ చేసిన పర్సను సాఫ్ట్వేరు. డిగ్రీ చదివిన పర్సను సాఫ్ట్వేరు. ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా ఉన్న పర్సను సాఫ్ట్వేరు. ఎక్కడి నుంచి రావాలి సార్ జాబులు? ఎంత దారుణం సిచ్యువేషను అంటే, ఎలాంటి కోర్సు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అయినా ఏ జాబ్కి సూటబుల్ అంటే ఒక సాఫ్ట్వేర్. చాలా మంది సార్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎక్సలెంట్ అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ జాబు లేని, ఏ గతి లేని వాళ్ళు చేసే జాబ్ లాగా సాఫ్ట్వేర్ క్రియేట్ అయిపోయింది సార్. అంత దారుణమైన సిచ్యువేషను. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా దారుణం. ఆ ఉన్న జాబులు కూడా పీకేసే అంత సిచ్యువేషన్ తయారైపోయింది. బట్ జాబ్ వచ్చింది, ఒక 45,000 శాలరీ వస్తుంది, బా బిందాసుకుంది నా లైఫ్. నాకు ఇంకా ఒక్కసారిగా సార్ రెక్కలు వచ్చిన గుర్రంలాగా అయిపోయింది నా పని. 45,000 ఖర్చులకి 10,000, 15,000, 20,000 బాగా ఖర్చు అయితే, అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు సార్. 20,000 ఖర్చులకు వస్తే ఇంకా 20,000 ఉన్నాయి. అసలు ఎంత బిందాస్ లైఫ్ అంటే, ఆ 20,000 మళ్ళీ ఇంటికి పంపించడం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇంతకన్నా ఏం కావాలి, నేను చాలా సాధించాను అనేలాగా మోటివ్తో ఒక 6 months, 1 year గడిచిన తర్వాత చిన్నగా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కాల్స్ స్టార్ట్ అయినాయి. నైనా ఆల్రెడీ జాబు బాగా సెటిల్ అయ్యావు, బాగానే సంపాదించుకుంటున్నావు, ఇంకా పెళ్లి చేసుకో. ఎస్, నాకు ఒకసారిగా పెళ్లి చేసుకోవాలి, ఓకే, బట్ ఇప్పుడున్న శాలరీతో ఇది సెట్ అయిద్దా అనిపించింది. నాయనా ఇంకొక 1 year వెయిట్ చేస్తానని 1 year ఆగిన తర్వాత 65 దాకా నా శాలరీ వచ్చినప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాను సార్. కరెక్ట్ కరోనా టైంలో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year బిందాస్గానే నడిచింది. ఆ తర్వాత హైదరాబాద్ మళ్ళీ ఫ్యామిలీ పెట్టడానికి స్టార్ట్ చేసాం. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత అది క్లియర్ అయిపోయినాక హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ డేస్లో సార్ రెంట్లు ఎంత పీక్స్లో పెరిగినాయి అంటే 30,000-35,000 ఆ రేంజ్లో పెరిగిపోయినాయి. నాకు వస్తుంది 65,000, 70,000 ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 70,000 వస్తుంటే 30,000 రెంటే కట్టాల్సిన సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది సార్. అంటే అప్పుడు దాకా ఒక 15,000, 20,000 ఉండింది రెంట్. కరోనా టైం తర్వాత ఒక్కసారిగా పెంచేశారు. ఉన్న దాంట్లో ఇంచుమించుగా ఒక 10,000 దాకా మిగులుతున్నాయేమో. ఓవరాల్గా నేను చేసే జాబ్ ద్వారా వచ్చే ఇన్కము 10,000 మిగులుతున్నాయేమో సార్. అంత దారుణంగా అనిపించింది.
ఇంద్ర నాయన ఇంత కష్టపడుతున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఈ సంపాదించిన ప్రతి రూపాయి ఇక్కడ ఎవరినో బతికించడానికి చేస్తున్నానేమో అని అని అంత డేలా పడిపోయింది సార్ నా మైండ్. బట్ ఆ టైంలో ఇదొక్కటే కాదు, ఇప్పుడంటే కాస్త ఆ, తక్కువలో వెళ్తుంది. బట్ చిన్న బాబు అప్పటికే, మా బాబుని రేపు స్కూల్ జాయిన్ చేయాలన్నా ఇక్కడ 1,00,000 2 లక్షలు కట్టాలి. నేనున్న సిచ్యువేషన్కి నాకు వచ్చే ఇన్కమ్కి ఇది సూట్ అయిద్దా? నో, ఛాన్సే లేదు. ఇది ఒక్కటే కాదు, ఇంకేదన్నా సోర్స్ ఉంటే బాగుండు. ఇంకో జాబ్ ఏదైనా చేద్దామంటే ఒక జాబ్కే పులుసు కారిపోతుంది. మార్నింగ్ 8కి వెళ్తే సార్ నైట్ 8 9 అవుతుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ప్రాణం పెట్టి పార్ట్ టైంగా ఇంకోటి ఏదైనా జాబ్ చేద్దామన్నా బాగా చేస్తే ఒక 3-4 అవర్స్ పిచ్చి లేచిపోయిద్దేమో అని అర్థమైపోయింది నాకు. జాబ్ కాదు, దీని మీద ఎక్స్ట్రాడినరీగా ఇంకేదన్నా అవకాశం చూడాలని చెక్ చేస్తున్న టైంలో మా రిలేషన్లో కొంతమంది బళ్ళారిలో ఉంటారు సార్. వాళ్ళు బిజినెస్లో సారీ బాగా సక్సెస్ అవుతున్నారు. ఆ టైంలో మాకు అనిపించింది ఏంటంటే, ఇదేదో బాగున్నప్పుడు నేనెందుకు పెట్టకూడదు, నేనెందుకు సక్సెస్ అవ్వకూడదు. నా దగ్గర కూడా కాస్త మనీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న టైంలో కాస్త సేవ్ చేసుకున్నాను కదా, ఈ మనీ తోటి నేనెందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదని మా ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటే ఇద్దరమే సలహా తీసుకొని స్టార్ట్ చేశాం సార్. తను కూడా సరే అన్నాడు. ఇద్దరమే ఊరి దగ్గర మా ఊరి దగ్గర లోకల్లోనే పౌల్ట్రీ స్టార్ట్ చేసాం, కోళ్ల ఫారాలు. వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతున్నారు కదా, అక్కడ దాకా వెళ్ళేది ఎందుకు, లోకల్లో కాస్త ఇంట్రడ్యూస్ చేసి కొంచెం అలవాటు చేసిన తర్వాత మా ఫాదర్ వాళ్ళకి మా మదర్కి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ మనం జాబ్కి వెళ్ళిపోవచ్చు, కొంచెం దాంట్లో కూడా ఇన్కమ్ వస్తూ ఉండిద్ది కదా అన్న సిచ్యువేషన్లో దాన్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే సార్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఏ బిజినెస్ అయినా తీసుకోండి సార్, స్టార్ట్ చేసిన వెంటనే మనీ వస్తాయని ఇప్పుడు యువత ఎక్కువగా ఉర్రూతులూగిపోతున్నారు. బట్ ఏదైనా దెబ్బ తగిలితే కానీ సురుకు తగలదని మేము స్టార్ట్ చేసిన కొత్తలో సార్ చాలా బిందాస్గా అనిపించింది. ఇంకా ఏం లేదు, మనీ వచ్చి పడతా ఉంటే మొత్తం లెక్కేసుకొని బ్యాంకులో వేసుకోవటమే అనేలాగా మా మైండ్ సెట్ ఉంటే ఎందుకు చనిపోతున్నాయో తెలియట్లా, వాటికి ఏం మెయింటైన్ చేయాలో తెలియట్లా. ఓవరాల్గా మాకు అర్థమైంది ఏంటంటే, ఫీడ్ ఇవ్వాలి, పిల్లలు పెరిగినాక అమ్ముకోవాలి, మనీ రావాలి, ఇదొక్కటే థాట్ తోటి మేము స్టార్ట్ చేసాం. బట్ తర్వాత అవి ఎందుకు చనిపోవట్లేదు తెలియదు, మోటాలిటీ ఎక్కువ వస్తుంది. ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత సార్ ఇంచుమించుగా 6 నెలల నుంచి 1 ఇయర్ దాకా ఒక్క రూపాయి ఇన్కమ్ రాలేదు సార్. సార్ వాయిస్ రావట్లేదు ప్రసాద్ సార్, ఒకసారి చెక్ చేయండి. ప్రసాద్ సార్ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్ అవ్వండి. సారీ లీడర్స్, కట్ అయింది. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియరా? క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ చెప్పాము ఏదన్నా ఇంటే బాగుపడతారు కానీ వెనకపోతుంటారు, మీ ధోరణి మీదే అనేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థం కాల. ఆ టైంలో సార్ మా వైఫ్ ప్రసాదు, ఇది చాలా ఇబ్బందికర విషయం, దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తే ఏదైనా తేడా పడితే ఓవరాల్ ఆగమైపోతాం, ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం, ఎలాగిద్దరం ఎడ్యుకేటెడ్ ప్రశాంతంగా ఒకవేళ అక్కడే ఉండాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 5-10 ఇయర్స్ గట్టిగా ఫోకస్ చేసినా కొంత మనీ సంపాదించుకొని మళ్ళీ మనం వచ్చేయచ్చు, మనం బయటికి వెళ్ళిపోదాం
ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసుకొని కొన్ని రోజులు ఆలోచించాను సార్. ఇక్కడ ఇంత చేస్తా, ఇంత బిజినెస్ పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే ఏమైద్దాం, అంత అవసరమా అనేలాగా కొన్ని రోజులు థింక్ చేసి ఏది బెటర్ అని ఇవన్నీ చూసినాక మనీ ఉంటే తర్వాత వచ్చి ఏ ఆట అయినా ఆడుకోవచ్చు ఇక్కడ, అదేదో అక్కడికే వెళ్ళి బాగుంటుంది అంటున్నారు కదా, బయటికి వెళ్ళి సంపాదించుకొని వద్దాం చూద్దామని ట్రై చేయడానికి స్టార్ట్ చేసాం సార్. స్టార్ట్ చేసి ఒక 6-7 months కోచింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అదంతా కంప్లీట్ చేసేసుకొని వీసా ప్రాసెస్కి రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి ఇంకొక 1 monthలో వీసా డ్రాప్ చేసి ఇంకో 1-2 monthsలో వెళ్ళిపోవాలన్న సిచ్యువేషన్లో ఈ ప్లాట్ఫామ్ అంటే నిజంగా గురువుగారు అన్నట్టు ఎప్పుడో ఏదో తినే రాతుంటేనే వెస్టేజీకి పట్టుకోగలుగుతున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇన్ని కోట్ల మంది ఉంటే కొంతమందికి మాత్రమే వస్తుందంటే నిజంగానే పాత రోజుల్లో మన తాతో నైనో మన ముత్తాతో ఎవరో ఏదో మంచి పని చేస్తే తప్ప ఇది మనకు వచ్చే అవకాశమే లేదండి. 100% నాకు ఆ రోజు అర్థం కాలేదు సార్. బట్ ఈరోజు ఇప్పుడు ఈ చిన్న సక్సెస్ తీసుకున్న తర్వాత చాలాసార్లు నాలో నేను ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉంది. అలా ఆ టైంలో కరెక్ట్గా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల నేను అప్పుడు విలేజ్లో ఉన్నాను సార్. మా వైఫ్ డేట్ రాలేదు, 2 months అవుతుంది, ఒకసారి చెక్ చేసుకొని వద్దాం, ప్రెగ్నెన్సీ ఏమో కన్సీవ్ అయ్యానేమో అనుకుంటున్నాను అని చెక్ చేయాలని వెళ్ళాం సార్. బట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్ళామంటే మళ్ళీ సిచ్యువేషను మంచి న్యూస్ వినొచ్చేమో అనే సిచ్యువేషన్లో వెళ్తే అక్కడికి వెళ్ళగానే డాక్టరు ఒక్కసారిగా గుండె బయలుపోయేలా చెప్పింది, సార్ లాస్ట్ మంత్ మీరు రావాల్సింది, మీకు ఆల్రెడీ ఇష్యూ ఇంత ముందు నుంచే ఉన్నట్టుంది, ఇలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే చూపించుకోవాలి సార్, ఇది మీరు అనుకున్నట్టు గుడ్ న్యూస్ కాదు, లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ జరగటం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయింది సార్, నేను మెడిసిన్ ఇస్తాను, క్లియర్ అయితే ఓకే, క్లియర్ అవ్వకపోతే 100% నా చేతుల్లో ఏం లేదు సార్, సర్జరీ చేసి గర్భసంచి తీసేయాల్సిందే అని చెప్పగానే ఒక్కసారిగా షాకు, ఏంద్రా నాయన ఎప్పటి నుంచో సిచ్యువేషన్ ఉంది బట్ ఇంత సీరియస్ అయింది, ఇంత దారుణం, ఇప్పుడు మా పరిస్థితి ఏంది అంటే చేయగలిగింది ఏం లేదు సార్, ఉన్నంతలో మెడిసిన్ వాడండి, 99% క్లియర్ అయింది, క్లియర్ అవ్వకపోతే 100% తీసేయాల్సింది, బట్ వెంటనే డేట్ వచ్చిందని చెప్పలేను, ఒక 3 months పక్కాగా టైం పట్టిద్ది అని చెప్పింది. సరే సార్ ఇంకా మాకు సిచ్యువేషన్ చేయగలిగింది ఏం లేదనుకొని మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా చెప్పాం, సరే మన చేతిలో ఉంది తెలియంది మనం వాడుకోవాలి కదా అని ఇంటికి అడుగులు అన్నారు. ఆ టైంలో మా బ్రదర్ సార్ సురేష్ సార్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పరిచయం అవటం, తను సార్ ప్రసాద్ మా వైఫ్కి కూడా ఈ సమస్య ఉంది, ఇది క్లియర్ అయింది, 100% నువ్వు వాడొచ్చు నమ్మొచ్చు అంటే స్టార్టింగ్లో కొంచెం అనుమానంగానే తీసుకున్నాం సార్. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, మా వైఫ్కి చెప్పిన మెడిసిన్ ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటే రాని రిజల్ట్, ఇప్పుడు ఏ పిచ్చి బట్టుకొస్తే రిజల్ట్ వచ్చిద్దా, ఇవన్నీ వద్దులే, మళ్ళీ ఏదన్నా అసలే సీరియస్ అంటున్నారు, ఇది ఇంకాస్త ఏదన్నా ఆగమైద్దేమో దెబ్బతింటాం, వద్దులే అంటే కాల్మై అన్న పక్కాగా చాలా మంది రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు, ఏమో మేబీ ఇది ఏదన్నా మంచి కోసమే వచ్చిందేమో ఒకసారి ట్రై చేద్దామంటే సరే అని అప్పుడు యాక్సెప్ట్ చేసింది సార్. యాక్సెప్ట్ చేసి వాడితే కరెక్ట్గా 35 to 40 days, ఎగ్జాక్ట్గా 35-37 daysలో డేట్ రెగ్యులర్ అయింది సార్. డేట్ రాగానే ఫస్ట్ టైము ఆ లోపల ఉన్న వేస్ట్ మొత్తం పడిపోయింది కూడా చూపించడం జరిగింది. అంటే జూమ్లో కొంతమందికి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించిందేమో మేబీ, బట్ సార్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ నుంచి బయటపడ్డామంటే అది మాకు మాత్రమే తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో దీంట్లో ఏదో పవర్ ఉంది, బట్ ఏముంది ఇంగ్లీష్ మెడిసిన్లో లేనంత పవర్ దీంట్లో ఏముంది, అప్పుడు కొంచెం క్యూరియాసిటీ పెరిగి దీన్ని రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను సార్. నేను రీసెర్చ్ చేస్తున్నాను, దీని గురించి కాస్త చెక్ చేస్తున్నాను, బట్ మా వైఫ్ దీని మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే నో, తన వన్స్ ఇష్యూ క్లియర్ అయింది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి ఆస్ట్రేలియా వెళ్ళాలి. సరే మరి అప్పటికి ఇంకా బిజినెస్ చేయాలని థాట్ ఏం లేదు సార్ మాకు, జస్ట్ నువ్వు వెళ్ళిపోయి ఆ పని చూడు, నేను ఇక్కడ కొంచెం ఈ పనులు కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పి నేను వెయిట్ చేసి నేను జర్నీ స్టార్ట్ చేశా అన్నతోటి, అన్న నేను ఇదేందో తెలుసుకోవాలి, దీంట్లో ఏం కథ ఉంది అంతలా ఉన్నా,
బయట లేనంత డెప్త్ దీంట్లో ఏదో ఉంది, అది నేను చూడాలి అని స్టార్ట్ చేస్తే సార్, ఒక 1.5 month నేను జర్నీ చేసిన తర్వాత పీక్స్లో లైఫ్ ఇక్కడ ఉంది అని నాకు అర్థమైంది. మీటింగ్కి వెళ్తే ఒక బీబీ మేడం, ఎంఆర్ఓ సారు, టీచర్సు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, ఎలాంటి చదువు లేని వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు. 50,000, 1,00,000, 1,50,000 ఇలా ఈ ఇన్కమ్ అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా నాకు మైండ్ పోయింది సార్. ఒరి నాయన, 20 సంవత్సరాలు ప్రాణం పెట్టి చదివి ఇంత హార్డ్ వర్క్ చేసి 10-15 లక్షలు ఖర్చు పెట్టి ఇంత చేసిన తర్వాత ఓవరాల్గా మళ్ళీ 2-3 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఎవడెవడు చుట్టూరో తిరిగి అంత ఆగం చేస్తే ఓవరాల్గా వచ్చింది 30-40 వేలు. అది కూడా నేను ఏదైనా ఒక వారం ఆగితే ఉండిద్దా అంటే ఏమాత్రం కాస్త నేను నిర్లక్ష్యం చేసిన వితిన్ 1 monthలో ఆ జాబ్ మీకు పక్కన పెట్టి ఇంకోటికి ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి దిక్కల ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వాడుకుంటున్నాం అంటున్నారు, అది షేర్ చేస్తే డబ్బులు వస్తాయి అంటున్నారు. ఎంత బిందాసుగా ఉంది, ప్రశాంతంగా వాళ్ళు పని చేస్తూనే ఇది చేస్తున్నారు. ఇది కదా లైఫ్. నేనెందుకు ఇది ట్రై చేయకూడదు? ఎక్కడెక్కడికో పోయి ఏదో చేయాలనుకుంటున్నాను. లేదు, దీంట్లో చాలా డెప్త్ ఉంది. నేను ఆ రోజు అన్నకి ఒక్కటే మాట, సార్ సురేష్ అన్న, ఇది చాలా వండర్ఫుల్గా అనిపించింది నాకు. నేను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వాలి. నేను బయటికి వెళ్దాం అనుకున్నాను, బట్ స్టార్టింగ్ మీకు నేనేదో నా వంతు ఏదో సపోర్ట్ చేస్తాను, నాకు తెలిసిన 4 పరిచయం చేసి నేను వెళ్ళిపోతాను, నాకు ఎందుకన్నా అనిపించింది. బట్ కాదన్నా, ఇది నాకే అవసరం, ఇది నాకు చాలా వండర్ఫుల్గా అనిపించింది, ఇది నేను లీడ్ చేయాలి. ఏది ఏమైనా మా ఊళ్ళో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్గా నేను ఉండాలంటే నాకు బయటికి వెళ్ళినా ఈ రోజుల్లో బొచ్చెడు మంది ఫారిన్ వెళ్తున్నారు సార్, పెద్ద మ్యాటరే కాదు అది. ఆ టైంలో వాళ్ళకన్నా ఎక్కువగా సంపాదించాలి, లోకల్లో విలేజ్లో ఉండి 4-5 లక్షలు తీసుకొని ఎస్ ఇదిరా లైఫ్ అనిపించాలి అనేది నేను డ్రీమ్ పెట్టుకొని సురేష్ సార్ని అడిగితే, సార్ చాలా లైఫ్ ఉంది, మీరు కరెక్ట్గా ఒక 2-3 years దీని మీద ఫోకస్ పెట్టండి, చాలా కథ మారిద్ది అన్నప్పుడు ఖచ్చితంగా 100% అన్నా నేను ఉంటానని చెప్పి మా వైఫ్కి ఒక 1 week ఆగి నేను దాని గురించి సజెస్ట్ చేస్తే, పిచ్చి ఏమైనా పట్టిందా, ఏదో రిజల్ట్ వచ్చినాయి కదా మంచిగా ఉంది వాడుకుందాం అంటే, ఏడే ఉండి ఈ సబ్బులు పేస్టులు ఏదో మందులు అమ్ముకుందాం తిరుగుదాం అంటావింది, పిచ్చానికి ఏమన్నా సమస్య లేదు, మనం ఖచ్చితంగా ఆస్ట్రేలియా వెళ్ళాల్సిందే, నువ్వు ఇలాంటి తిక్కల ఆలోచన పెట్టుకోవద్దండి. ఓరే నాయన, ఇక్కడ చూస్తే ఇంత లైఫ్ అనిపిస్తుంది, ఈ అమ్మాయి చూస్తే ఇలా మాట్లాడుతుంది. తనకి దీని గురించి తెలియదు, జస్ట్ ఆరోగ్యపరంగా ఉపయోగపడింది, మంచిది వాడుకున్నాం. బట్ తనేమనుకుంటుంది, ఆల్రెడీ 6-7 లక్షలు ఖర్చు అయింది, అక్కడికి వెళ్తే లైఫ్ బిందాస్గా ఉండుద్ది, ఇప్పుడు చాలా ఎలగబెట్టు, పెద్ద పొడిచింది లేదేం లేదు, ఇదన్నా చేద్దామని తను. నాకు ఇక్కడ లైఫ్ ఉందనేది నాకు అర్థమవుతుంది. ఇలా కాదు, ఈ అమ్మాయిని ఏదైనా మార్చాలని సురేష్ అన్నతో మాట్లాడిచ్చా. లేదు సార్, ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిందే, ఇలాంటివి మాకేం వద్దని చాలా రోజులు ఒప్పుకోలే అమ్మాయి. ఒక 1 month తర్వాత సిద్ధార్థ్ సింగ్ సార్ మళ్ళీ తొందరలో కూడా రాబోతున్నారు సార్. 1,63,00,000 తీసుకునే ఒక పర్సను ఆ మీటింగ్ రావడం జరిగింది. ఆ మీటింగ్ నా లైఫ్ని మార్చిందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఆ మీటింగ్కి నేను ఒక్కడిని రావటం కాదు, మా వైఫ్ని, మా మరదలను తీసుకురావాలని, మాది విలేజ్ నేతివారిపాలెం సార్, కొండే పక్కన. నేతివారిపాలెం నుంచి హైదరాబాద్కి బస్ బుక్ చేసుకొని బస్సులో వెళ్ళిపోయి ఆ రోజు అక్కడ వెయిట్ చేసి, ఆ తర్వాత రోజు నైట్కి మళ్ళీ హైదరాబాద్లో ఎక్కి గుంటూరు తీసుకొచ్చాను సార్ వాళ్ళని. గుంటూరులో ఆ రోజు సెషన్ విన్న తర్వాత అప్పుడే యాక్సెప్ట్ చేసింది మా వైఫ్, ఎస్ దీంట్లో లైఫ్ ఉంది, పర్లేదు, మనం అక్కడికి వెళ్ళినా ఎవడో కిందే చేయాలి, అంతకు మించిన లైఫ్ ఇక్కడ ఉంది అని నాకు కూడా అనిపిస్తుంది. నువ్వు చెప్తే నాకు అప్పుడు అర్థం కాలేదు, బట్ చూసినాక అర్థమైంది, ఖచ్చితంగా దీంట్లోనే ఉందాం అనుకున్నప్పుడు, ఇంకా డిసైడ్ అయినాక అప్పుడు నా ప్రస్థానం స్టార్ట్ అయింది సార్. అప్పుడు నేను నా ఆస్ట్రేలియా ప్రాసెస్ కోసం హోల్డ్ చేసిన అమౌంట్ అవి మొత్తం తీసేసి పక్కన పెట్టి వెస్టేజ్ స్టార్ట్ చేసాం. వెస్టేజ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో సార్ నేను జర్నీ చేసేటప్పుడు బొచ్చెడు మంది ఉన్నారు కదా, ఫ్రెండ్స్, చుట్టాలు, ఎవరెవరు ఉన్నారు కదా, వీళ్ళ మొత్తాన్ని తీసుకురావాలి, అందరికీ ఇది ఉపయోగపడాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ ప్రతి ఇంటికి దీన్ని పుష్ చేస్తే అందరూ తీసుకుంటే నాకు కూడా ఇన్కమ్ వస్తుంది, చాలా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అని స్టార్టింగ్ అందరూ కొంటారేమో అనే థాట్ తోటి, అంటే అప్పటికి అసలు ఈ సిస్టమ్ ఏందో పూర్తిగా
కనెక్ట్ అవ్వకపోవటం వల్ల ఎస్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, తొందరగా మనీ వస్తాయి అనే థాట్ తోటి స్టార్టింగ్ మా విలేజ్ లో ఉన్న నా బీటెక్ ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పాను సార్. ఇంచుమించుగా ఇప్పుడు కూడా ఒక లైన్ 40 మంది దాకా ఒక లైన్ లో ఉన్నారు, బట్ ఒక్క పీవీ కూడా రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఎవరో చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు, ఎక్కువ మంది ఒరే నాయన ఆగమాగం చేస్తున్నావు, నువ్వు ఆగం చేసేది కాక మమ్మల్ని కూడా ఆగం చేస్తున్నావా అనే మైండ్ సెట్ తో కొంతమంది ఉంటే, కొంతమంది మనం తీసుకుంటే వీడికేదో బాగా వస్తుందేమో అనే థాట్ తోటి మా విలేజ్ లో ఉన్న ఒక్క పర్సన్ కూడా ఈ రోజు రాలా. బట్ స్టార్టింగ్ లో నాకు కూడా సార్ ఇంతమంది ఇలా చెప్తున్నారంటే మా ఏదన్నా రాంగ్ స్టెప్ వేసానేమో, ఏదన్నా తేడా పడితేమోనని ఒక 1 వీక్ డైలీ ఆగటం కూడా జరిగింది. స్టార్టింగ్ లో నేను ఆగితే సురేష్ సార్ వచ్చి ప్రసాద్ ఏంది ఏమైంది మళ్ళీ ఎంత డల్ అయ్యిందంటే, అన్నా ఎవరికి చెప్పినా ఇలానే అంటున్నారు, మన వాళ్ళు చూస్తే ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి తీసుకొని ఇది మన వల్ల అయ్యేది కాదు, అయ్యి వచ్చేది కాదు సచ్చేది కాదు అంటున్నారు, ఏదన్నా ఇబ్బంది పడతానేమో అన్నా, చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నానేమో, ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోతే బాగుండేదేమో నాకంటే, లేదు ఈ తిక్కల జనాలు మాట్లాడబాక, ఒక్క సంవత్సరం నాకు టైం ఇయ్యి, నాతో జర్నీ చేయి, ఎందుకు సక్సెస్ రాదో నేను చూస్తా, నువ్వు ఇంకా మైండ్లో ఏం పెట్టుకోవద్దు అన్నప్పుడు మళ్ళీ రీబ్యాక్ అయ్యి నేను స్టార్ట్ అయ్యాను సార్. స్టార్ట్ అయ్యి స్టార్టింగ్లో నేర్చుకోవడానికే ఒక 1.5 మంత్ టైం పెట్టి నా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా నేను ఎప్పుడైతే నేర్చుకొని నేను ఓన్గా స్టార్ట్ చేయటం, హోమ్ మీటింగ్ పెట్టడం, మీటింగ్ తీసుకురావటం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నా సక్సెస్ స్టార్ట్ అయింది సార్. నేను కూడా స్టార్టింగ్ ప్రతి దానికి సురేష్ సార్ రావాలేమో, సార్ వచ్చి చెప్తే బాగా కనెక్ట్ అవుతారు, తర్వాత బాగా ఐడియాలు వస్తాయి, బాగా నెట్వర్క్ పెరిగిద్ది, మంచిదే. బట్ ఎన్ని రోజులు రాగలడు సురేష్ సారు? ఒక టైంలో ఒక సిచ్యువేషన్లో నేను ఒక మీటింగ్ దగ్గర కూర్చొని ఆల్రెడీ సురేష్ సార్ని ఇన్వైట్ చేశాను. సురేష్ సారు వేరే ఎమర్జెన్సీ అయ్యి వాళ్ళ రిలేషన్లో ఎవరికి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ కస్టమర్ దగ్గర నేను కూర్చొని ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను ఛాన్స్ లేదు, ఏదైతే అదైంది నేనే చెప్పాలి, అవతల పర్సన్ని డిసప్పాయింట్ చేయకూడదు కదా. స్టార్ట్ చేస్తే నాకు తెలిసిన కొంచెం చెప్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో అనిపించింది, ఎస్ నేను కూడా చెప్పగలను, నేను కూడా ముందుకు తీసుకెళ్ళగలను, నేను ఎందుకు చెప్పకూడదు, నేను ఎందుకు నా టీంకి బాధ్యత తీసుకోకూడదు అని నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఆ రోజు నుంచి నాకు టీం రావడం స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఉన్న చాలా మంది హోమ్ మీటింగ్ చేయాలంటే భయపడుతూ, మనం చెప్తే కనెక్ట్ అవరేమో, మన అప్లైనర్ చెప్తే ఖచ్చితంగా ఐడి పడిద్ది సార్. ఈ రోజు కూడా సురేష్ సార్ చెప్పినా, ఆనంద్ సార్ చెప్పినా, రవి సార్ చెప్పినా, లేదంటే గురుజీ ఎంఎస్ఆర్ సార్ చెప్పినా వినని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. బాగా గమనించండి, ఏ పర్సన్ ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు అనేది మనం చెప్పేది కాదు సార్. మన ధర్మం, మనకు తెలిసిన మంచిని నలుగురికి, సమాజానికి ఎంతో కొంత తీసుకెళ్ళటం వరకే మన బాధ్యత. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఉంది వాళ్ళ చేతుల్లో ఉంది. బట్ అలానే చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల తెలియకుండానే స్పీడ్ అవుతుంది లైను. బ్రాంజ్ రీచ్ అయ్యాను సార్. బ్రాంజ్ రీచ్ అయ్యి ఒక 11,000 దాకా ఇన్కమ్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ సిల్వర్ స్టార్ట్ అయింది. సిల్వర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్పీడ్ అవుతున్న టైంలో క్రాస్ స్పాన్సరింగ్ వల్ల ఒక బ్యాచ్ ఒక 70 ఐడీస్ వెళ్ళిపోయినాయి. 70 ఐడీస్ వెళ్ళిపోతే ఒక్కసారిగా ఏం అర్థం కాల. ఇప్పుడు దాకా చాలా స్ట్రగుల్ చేసి ఒక లైన్ చిన్నగా బిల్డ్ చేసుకున్నారా నాయన అనుకుంటే మళ్ళీ ఇదేంది మొత్తం ఆగమైపోయిందేమో, దెబ్బ కొడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ సురేష్ సారు ఏం ఇబ్బంది లేదు, సిచ్యువేషన్ ఎలా ఉన్నా అది మనకి మంచి కోసం వచ్చింది, ఎలాంటివి పెట్టుకోవద్దు, దానికి దీంట్లో స్కోప్ ఉంది, నువ్వేం మైండ్లో పెట్టుకోకుండా నీ పని నువ్వు చేయాలి. మళ్ళీ స్టార్ట్ చేస్తే సార్ అక్కడ నుంచి చిన్నగా కందుకూరు రావటం, ఒంగోలు నుంచి టీం కోసం కందుకూరు ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకున్నాను సార్. ఎందుకంటే లైఫ్ ఇక్కడే ఉందని అర్థమైనాక ఎక్కడెక్కడ ఆ పెట్టే ఎనర్జీ ఏదో దీని మీద పెడితే లైఫ్ బిందాస్గా మారుతుంది అన్నప్పుడు 4-5 రకాల పనుల్లో ఉండి అన్నిట్లో పనిచేయటం వల్ల ఏది సక్సెస్ అవ్వలేకపోతున్నాం. నేను స్టార్టింగ్లో కోళ్ళఫరాలు, జాబ్, ఇది
అన్ని చూసుకోవచ్చాము అనే మైండ్ సెట్ తోటి వచ్చాను. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇన్నిట్లో ఉంటే రాజా మనం సాధించలేము, ఏదైనా ఒక్కటే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు ప్రతి పని హార్డ్ వర్క్ గా మనసు పెట్టి ఒకటే పని కంటిన్యూస్ గా చేస్తే 100% మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అని డిసైడ్ అయ్యి ఆ టైంలో సార్ నాకు వండర్ఫుల్ గా అనిపించిన మీటింగ్ ఏదైనా ఉందంటే బూట్ క్యాంప్కి వెళ్తే పిచ్చి అంటే పిచ్చి లేచింది. అమ్మ జీవితం అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారా బాబు, నరాలు అట్లా తెగిపోయింది సార్, అంత అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. చిన్న చిన్న జీవితాలు సార్, చిన్న చిన్న జీవితాలు, పూలు అమ్ముకునే వాళ్ళు, బేల్దారి పనులు చేసుకునే వాళ్ళు, కనీసం నోట్లో నుంచి మాట రాని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్టేజ్ ఎక్కి 50,000 లక్ష అంటే అసలు ఇన్ని రోజులు ఈ ప్లాట్ఫామ్ ముందే పరిచయం అయితే బాగుండేది కదా అన్నంత వండర్ఫుల్ గా అనిపించింది. అక్కడ ఇంకొంచెం స్ట్రాంగ్ గా నా మైండ్ తయారైంది. ఎస్, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏది ఏమైనా దీంట్లోనే సాధించాలి. నా లైఫ్ ఎండ్ అయిపోయే లోపు ఎస్ ప్రసాద్ అంటే ఇది ఒక లైఫ్ సెట్ చేసి వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి వెళ్ళాడు అనేది నా ఫ్యామిలీకి నేను ఇచ్చెళ్ళాలి. సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకోవాలి అని నేను ఆ రోజు అట్లా ఇక్కడ సింపుల్ లాజిక్ సార్. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కొత్తగా మనం హెవీగా చేయాల్సిన పని ఏం లేదు. బయట చేసే రంగాలతో పోలిస్తే వెస్టేజ్ 100% ఉన్న దాంట్లో బెస్ట్ అండ్ ఈజీ బిజినెస్ సార్. ఉన్న దాంట్లో ఏదైనా ఈజీగా ఒక మనిషి చేసే స్కోప్ ఉందంటే అది ఓన్లీ వెస్టేజ్. అర్థమైతే వెస్టేజ్ అంత ఈజీ బిజినెస్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనకు వచ్చిన మంచినే సారీ సార్, కొత్తగా ఇక్కడ ఏమైనా చేస్తున్నామంటే రిపీటెడ్గా మనకు తెలిసింది, మనకు ఆరోగ్యం అనిపించింది, మన ఇంట్లో మనం ఏదైతే తీసుకున్నామో అదే సమాజానికి ఇస్తున్నాం. దాని ద్వారానే ఈరోజు ఈ ఇన్కమ్ తీసుకోవడం స్కోప్ అయింది. బాగా గమనించండి, ఏ పర్సన్ అయినా ఆరోగ్యం కాకుండా ఓన్లీ బిజినెస్ చేయాలనే థాట్తో వస్తే 100% ఆ బిజినెస్ ముందుకు వెళ్ళదు సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు జస్ట్ మనీ 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 అని పరిగెడుతున్నావు, మంచి విషయమే, మనీ సంపాదించాలి, అది యావత్తు ప్రపంచాన్నే నడిపిస్తున్న మనీ. బట్ వెస్టేజ్లో మనీ రావాలంటే మనీ కోసం పరిగెత్తొద్దు, మనీ రావాలంటే పని కోసం పరిగెత్తండి, మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే థాట్ తోటి పరిగెత్తండి. ఆ రోజు 100% మీ ఇంట్లోకి మీరు వద్దన్న లక్షల్లో మనీ వచ్చేంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్ ఇది. అంత అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎందుకంటే ఏ ఇంటికైనా వెళ్ళండి, ఆ ఇంట్లో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే రిపీటెడ్గా ప్రొడక్ట్ తీసుకుంటాడు. అదే మనీ మైండ్ సెట్తో వెళ్ళండి, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఒక్కసారిగా మనీ కనపడకపోతే ఇది బేకార్ కంపెనీ, ఇతను నాకు ఏదో సొల్లు చెప్పి తీసుకొచ్చాడు అనే మైండ్ సెట్ తోటే వస్తారు తప్ప వాళ్ళు ఎక్కువ రోజులు జర్నీ చేయడానికి ఛాన్స్ లేదు. నా రిక్వెస్ట్ సార్, జూమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఇక్కడ ఏది కావాలంటే అది ఉంది. ఆరోగ్యమా 100%, ఆదాయమా 100కి 1000%, ఆనందమా అంతకు మించి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సమాజంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎవడికాడు నా లైఫ్ బాగుంటే బాగుండు, నా ఫ్యామిలీ బాగుంటే బాగుండు, నేను మాత్రమే ఉండాలి, పక్కన వాళ్ళతో నాకు సంబంధం లేదు, అవతలవాడు ఎట్టయినా బాగుని, నేను బాగుండాలి, నా జాబ్ బాగుండాలి, నా బిజినెస్ బాగుండాలి, నా లైఫ్ బిందాస్ ఉండాలి. బట్ ఓన్లీ వెస్టేజ్లో మాత్రమే నేను బాగుండాలి, నాతో పాటు నన్ను ఎవరైతే నమ్ముకొని వచ్చారో ఈ 100 మంది కుటుంబాలు కూడా బాగుండాలి అని కోరుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ వెస్టేజ్ అనే సార్. ఇంత మంచి అసోసియేషన్కి రావటం, ఇంతమంది సక్సెస్ని కళ్ళార చూడటం నిజంగా ఎంత ఆనందం అంటే పీక్ సార్, అది మాటల్లో చెప్పలేంది. ఒకసారి సక్సెస్ అయ్యి కొంతమందిని సక్సెస్ చేసిన తర్వాతే ఆ అనుభూతిని మనం తీసుకోగలం. అంత వండర్ఫుల్ సార్. ఇలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే తర్వాత నాకు వచ్చిన ఇంకొక వండర్ఫుల్ అవకాశం ఏంటంటే మైసూర్ ట్రైనింగ్ అనేది. అది అసలు ఒక మాటలో చెప్పాలంటే మైసూర్ ట్రైనింగ్ జీవితంలో ఒక్కసారైనా అటెండ్ అవ్వకపోతే
ఆ మనిషి బ్రతికున్నట్టు కాదు సార్. అంత వండర్ఫుల్ సెషన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్, నా రిక్వెస్ట్, బిజినెస్ పర్పస్ పక్కన పెడితే ఒక మనిషిలా తయారు చేసే ట్రైనింగ్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ మైసూర్ ట్రైనింగ్. అంత వండర్ఫుల్ ట్రైనింగ్ సార్. ఎంత ఎంత అద్భుతమైన ట్రైనింగ్. ఇన్ని మాటలు ఒక మనిషి తన చిన్నతనం నుంచి కరెక్ట్ రైట్ వేలో ఉన్నాడా అంటే సిచ్యువేషన్ లో మనలాంటి మిత్రమా గమనించు, నీ టైం అంతా ఎవరినో చేయటానికి అహోరాత్రులు కష్టపడి నీ రెక్కల ముక్కలు చేసుకొని ప్రాణం పెట్టి పనిచేస్తున్నావు. బట్ లైఫ్ మారుతుందా అంటే మారిందేం లేదు పెద్ద. దానికే ఎప్పటికప్పుడు కుటుంబాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు 50-60 వేలు శాలరీ తీసుకునే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళ ఖర్చులకే అక్కడ వెళ్ళిపోతున్నాయి. బయట మీరు అనుకోవచ్చు హైదరాబాద్ రేంజ్కి వెళ్తే 1,00,000 బిందాస్ ఉండొచ్చని. 1,00,000 దేనికి సరిపట్లేదు సార్. ఖర్చులకే 50-60 వేలు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళ పిల్లల చదువులు అంటే 1,00,000 దానికే. జస్ట్ ఒక చిన్న హాస్పిటల్ ఖర్చు స్టార్ట్ అయినా మళ్ళీ ఎవడోడి దగ్గర అప్పుడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. అంత దారుణం. బట్ ఇలాంటి అన్నిటికీ సిచ్యువేషన్ ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మనం జరిగిన వాతావరణం, మన మైండ్, దీని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రోగ్రామ్ సార్ అది. మన మైండ్ ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఒక పర్సన్ తోటి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే నలుగురికి మంచి చేసేలాగా మంచి మైండ్ సెట్ వచ్చిద్ది, మనం సక్సెస్ అవడానికి, మనం పేదరికం నుంచి బయటికి రావడానికి ఏమేం ఫాలో అవ్వాలి, అది ఓన్లీ వెస్టేజే కాదు సార్. ఓవరాల్ గా నువ్వు లైఫ్ లో ఏ పనైనా చేయి, ఆ పని గురించి, ఆ పనిలో నువ్వు గొప్ప వ్యక్తి అవ్వటానికి తీసుకునే ఒక మంచి ట్రైనింగ్ సార్ ఇది. నా రిక్వెస్ట్, జూమ్ లో ఉన్న ప్రతి లీడరు ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న ప్రతి లీడరు మైసూర్ రండి సార్. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అక్కడి నుంచి లైఫ్ సెకండ్ వేవ్ అని చెప్పొచ్చు. సెకండ్ స్టెప్ కథ మారిపోయింది. అక్కడి నుంచి మూవ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గ్రోత్ అవటం స్పీడ్ అయింది. అప్పుడు దాకా దానికే ఏదో 15,000, 20,000, 30,000 అట్లా వస్తుంది. బట్ అక్కడ ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మనం లైఫ్లో ఎదుటి వ్యక్తిని చూసే కోణం మారిపోయింది. ఎదుటి వ్యక్తితో మాట్లాడే మాట మారింది. ఇవన్నీ ఎప్పుడైతే మారినాయో ఆ రోజు నుంచి చిన్నగా సక్సెస్ రావటం స్టార్ట్ అయింది. అట్లా గ్రోత్ అవుతూ ఈ రోజు ఇంత చిన్న సక్సెస్ తీసుకోవడానికి, నా ద్వారా ఇంకొంతమందికి లైఫ్ ఇవ్వటానికి, బాగా గమనించండి, ప్రతి పర్సన్ కి ఆ అవకాశం ఉంది సార్. నేనేం చేయగలనులే, నాదే ఉందిలే, నో సార్. ఒక్క మనిషి డిసైడ్ అయితే ఈరోజు ఏపీ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అవునా గురువు గారు, ఎంఎస్ఆర్ సార్? ఒక్క పర్సన్ డిసైడ్ అయితేనే ఇంతమందికి లైఫ్ ఇవ్వగలిగితే, ఈ జూమ్ లో ఉన్న ప్రతి పర్సన్ డిసైడ్ అయ్యి ఇది ఒక యజ్ఞలాగా చేస్తే ఎన్ని కోట్ల మందికి లైఫ్ ఇవ్వచ్చు సార్? ఒక్కసారి ఆలోచించండి. దానికి తోడు ఇంతమందికి లైఫ్ వస్తుందంటేనే మన లైఫ్ స్టార్ట్ అయిపోయినట్టే సార్. మన లైఫ్ బిందాస్ వెళ్ళిపోయింది. ఒకరికి లైఫ్ ఇస్తే మన లైఫ్ బాగుండే ప్లాట్ఫామ్ ఇది. నా రిక్వెస్ట్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ, కొత్త వాళ్ళు ఎవరున్నా పర్లేదు సార్, ఒక 6 నెలలు మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ హెల్త్కి కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఒక 6 నెలలు జర్నీ చేయండి. 6 నెలల తర్వాత మీ లైఫ్ ఎంత వండర్ఫుల్ గా మారబోతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంత మంచి జర్నీని, నా చిన్న సక్సెస్ ని మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ సార్కి, రవి సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రవి సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పడం కాదు, మేము చెప్పాలి, ఎందుకంటే చాలా బిజీ అయిన వస్తాయి కూడా. అడగగానే మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. మీ టెస్ట్ చాలా అద్భుతం. పర్సనల్ గా చాలా ఇన్స్పైర్ చేసింది. ప్రతిసారి, ఎందుకంటే దగ్గర నుంచి మిమ్మల్ని గమనించాం కాబట్టి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఫీల్ అవుతాం కాబట్టి, చాలా ఒడిదుడుకులు, చాలా సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా కూడా సిస్టమ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఎక్కడా వదలకుండా మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేయటం ద్వారా ఒక 15 నెలలు కష్టపడితే 1 lakh తీసుకున్నారు సార్. చాలా
ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాం. ఎందుకంటే చాలా సమస్యలు అలాంటి సమస్యలు గాని నాకు గాని వచ్చినట్లయితే బహుశా నేను సిస్టంలో ఉండేవాడిని కాదేమో. కానీ అయన్నీ వదిలేసి ఎక్కడ మైండ్‌కి తీసుకోకుండా గురువు గారి మాటలు, అదేవిధంగా సురేష్ అన్న మాటలు పట్టుకొని వర్క్ చేసి ఇప్పుడు చాలా మందికి ఇన్స్పైర్‌గా నిలిచారు మీరు. ఎక్సలెంట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో లీడర్స్ గమనించండి. సార్ బీటెక్ చేసి ఒక 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేసి తర్వాత జాబ్ కోసం ఆఫీసుల చుట్టూరు తిరిగిన తర్వాత ఒక 60,000-70,000 శాలరీ రాగానే ఎక్కడ మన లైఫ్ అనేది గ్రోత్ ఉండదు. చాలా ప్రెజర్స్, ఈ జాబ్ మంచిది కాదని చెప్పి ఉద్దేశంతో బిజినెస్ పెట్టారు. బిజినెస్ పెట్టిన తర్వాత అది సక్సెస్ అవ్వగా చాలా లాస్ అయ్యారు. చూడండి, జాబ్ లో లైఫ్ లేదని బిజినెస్ చేస్తే బిజినెస్ లో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. కానీ ఇక్కడ వేస్టేజ్ లో 100% సక్సెస్. నిజంగా మనం ఎలా అయితే ఎడ్యుకేషన్ చేస్తాం, ఎలా అయితే జాబ్కి వెళ్ళి 10 అవర్స్ 12 అవర్స్ వర్క్ చేస్తామో అదే సిన్సియర్ గా కానీ మనం వేస్టేజ్ లో ఒక 1 ఇయర్ కష్టపడగలిగితే రిజల్ట్ ఏంటనేది ఇప్పుడు ప్రసాద్ సార్ చూపించారు వేస్టేజ్ త్రూ. అలాంటి అవకాశం అందరికి ఉంది. అదే అవకాశం మన అందరికి వచ్చింది కాబట్టి మనం కూడా ప్రసాద్ సార్ లాగా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే మనం కూడా 1 ఇయర్ లో 1 lakh తీసుకోవడం పెద్ద కష్టం కాదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమా మేడం ఉన్నారా? అమ్మాయి లేవలేదు, కొంచెం నిద్రపోతుంది. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ థ్యాంక్ సార్. యూ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. ఇలా నీ వాయిస్ ద్వారా పర్సనల్ గా ఖచ్చితంగా కూడా ఎస్ అన్న మాట్లాడండి. థ్యాంక్ యూ. చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను నీ వాయిస్ లో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలగనే దేనికోసం అంటే మంచి భవిష్యత్తు ఉండాలి, మన ఫ్యామిలీ మన పిల్లలు బాగా బతకాలి, సమాజంలో మంచి గౌరవం పొందాలి అని అందరం కోరుకుంటాము. దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అందులో నీ జర్నీలో నేను అన్ని కూడా బాగా వింటే అర్థమైన విషయం ఏంటంటే చాలా ప్రయత్నాలు చేశావు, అంతా కూడా కుటుంబం కోసమే. వెళ్ళే క్రమంలో అవును. చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ కొంత సంపాదించుకొని మళ్ళీ మనకు వద్దాం, ఇది అందరం చేస్తున్నాం కాబట్టి చేద్దామనే క్రమంలో అనుకోనిటువంటి ఆపద ఏమైనా ఉందంటే అందరికీ వచ్చేది లీడర్స్ గమనించండి, ఆరోగ్య సమస్యలు. ఎంత సంపాదించాలన్నా ఎంత ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏముండదు, బూడిదలో పోసిన పన్నీరే. సో అటువంటి ఆరోగ్యాన్ని ఎక్కడ పొందాడు అని అంటే ఓన్లీ త్రూ వెస్టీజ్. ఇది అందరం గమనించాలి. వెస్టీజ్లో బిజినెస్ ఎవరికి కనపడకూడదు. స్టార్టింగ్లో ఇంటికి కావాల్సినటువంటి మనం ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది. తద్వారా ఆరోగ్యాన్ని తీసుకున్న తర్వాతే ప్రసాద్ సార్ మైండ్ సెట్ మారింది. సో నేను కూడా ఇదే గమనించాను. అందరూ 99% ఎక్కువ మంది ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు వెస్టేజ్లు అంటే హెల్త్. ఎక్కడ తిరిగినా తగ్గినటువంటి హెల్త్ ఇక్కడ తగ్గటం ద్వారా తర్వాత మీటింగ్కి వచ్చినాక బిజినెస్ కనెక్ట్ అయ్యాడు. సో కొత్తగా ఎవరైతే జూమ్లో ఉన్నారో నా రిక్వెస్ట్ లీడర్స్, మనందరం కూడా స్టార్టింగ్లో డబ్బు కోసమే కాదు, దీంట్లో నిజంగానే మన కుటుంబం ఆరోగ్యం ఉంది. మీటింగ్కి వచ్చినాక ప్రసాద్ సార్ చెప్పిన జర్నీలు మీరు అందరు గమనించున్నారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా డబ్బు సంపాదన కోసం మనం పని చేయాలి. విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులకి సొంత ఊరికి దూరంగా ఉండి ఆడ కష్టాలు పడుతూ ఏదన్నా ఇటువంటి ఆపద వస్తే మళ్ళీ ఊరు అక్కడ మనకి. సో అదేదో ఇక్కడే సంపాదించే అవకాశం ఉంది కదా, అది కూడా 10 మందికి మంచి చేస్తూ అని చెప్పేసి ఎప్పుడైతే ప్రసాద్ సార్ ఆలోచించాడో, సో దాని ప్రకారమే ఇక్కడ డిసైడ్ అయ్యి గమనించిన లీడర్స్, డిసైడ్ అయ్యి వర్క్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళడానికి దగ్గరగా 18 సంవత్సరాలు చదివి కొన్ని కోచింగ్లు తీసుకొని కొంత ట్రైనింగ్ తీసుకున్నాకే మనం డబ్బు సంపాదిస్తాం. మరి ఇక్కడ అటువంటి జీవితం, మరి ఇక్కడ కనీసం ఒక 6 నెలలు ఇదేందో మనం అర్థం చేసుకోవచ్చా లేదా? సో ఆ విధంగా అర్థం చేసుకొని నేను ప్రసాద్ సార్ మేమందరం కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా వండర్ఫుల్. పర్సనల్గా చెప్పొచ్చు, ప్రసాద్ సార్ లాంటి వ్యక్తి చాలా తక్కువ మంది ఉంటారు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరిని కూడా బాగుండాలి అనే మైండ్ సెట్, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని సుమా ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా చిన్న వయసులో మంచి డెసిషన్ తీసుకోవడం ద్వారా చాలా మందికి ఇప్పుడు ధైర్యం అయ్యాడు. ప్రసాద్ సార్లు ఎక్కువ మంది హౌస్ మేకర్స్ అంటే లేడీసే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆప్యాయతగా చాలా రిలేషన్గా ముందుకు వెళ్తుంటే ప్రసాద్ సార్తో పాటు గమనించండి లీడర్స్, ఈ వెస్టేజ్లో ఒకరికి డబ్బు వస్తుంది అని అంటే ఆ ఒక్కరికి రాదు, వాళ్ళతో పాటు కనీసం ఒక 10-20 మంది జీవితాలు మారితేనే మనకు పైన వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఇవన్నీ కూడా మేము గమనిస్తే ప్రసాద్ సార్ లాంటి గ్రేట్ లీడర్ మనకి ఈరోజు మంచి వాయిస్ ఇచ్చారు. ఏదైతే విన్నామో ఈ విన్న దాంట్లో స్టార్టింగ్లో అందరికీ వచ్చే నెగిటివ్స్ నాకు వచ్చినాయి. బట్ దానికి అధిగమించడానికి నేను మీటింగ్స్కి వెళ్ళాను,
తర్వాత బూట్ క్యాంప్కి వెళ్ళాను, తర్వాత అతి ముఖ్యమైన మైసూర్ ట్రైనింగ్కి అటెండ్ అయిన తర్వాత టోటల్గా వెస్టేజ్ని చూసే కోణం మారింది అని చెప్పాడు. సో మనందరికి కూడా నెగిటివ్ వస్తే బయట ఎక్కడ మీకు అది పాజిటివ్ కాదు, ఓన్లీ త్రూ జూమ్ మీటింగ్స్, ఉదయాన్నే వెస్టేజ్ మీటింగ్స్, సెమినార్స్, మైసూర్ ట్రైనింగ్స్, వీటికి గనక మనం అటెండ్ అవ్వగలిగితే ప్రసాద్ సార్ ఏదైతే 1 yearలో తన జీవితాన్ని మార్చుకున్నాడో అదే విధంగా మనందరికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, 1 సెకండ్ మీ మాటల ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అదేవిధంగా మన జర్నీని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. సో అందరూ నెగిటివ్స్ నుంచి పాజిటివ్కి వచ్చి ఈరోజు 10 మందికి ధైర్యాన్ని ఇస్తున్నామంటే ఇదంతా కూడా వండర్ఫుల్. మనంతా మంచి ఫ్యామిలీగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే డ్రీమ్స్, గోల్స్ పెట్టుకున్నారో 2026లో ఒక మంచి ఇన్కమ్కి వెళ్ళి ఇంకా కొంతమంది లైఫ్ చేంజ్ చేసే అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ ఆనంద్ అన్న. నిజంగా పర్సనల్ గా కూడా సారీ, చాలా ఇన్స్పిరేషన్ అండ్ చాలా సపోర్టు. లీడర్స్ బాగా గమనించండి, ఒకే ఫ్యామిలీ లాగా ఇక్కడ బయట రంగాల్లో కూడా ఒక రకం అయితే వెస్టేజ్ లో కూడా సార్ వేరే అసోసియేషన్ కూడా నేను గమనించాను. మన దగ్గర ఉన్నంత కలివిడిగా ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ముందుకెళ్ళే అవకాశం బయట కూడా పెద్ద లేదు. బట్ ఇక్కడ ఎంత వండర్ఫుల్ ఫ్యామిలీ అంటే ఆ లైను ఈ లైను వాళ్ళు వీళ్ళు ఏం లేదు సార్, ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసి జర్నీ చేయటం అంటే నిజంగా చాలా చాలా వండర్ఫుల్. నిజంగానే దేవుడు నాకు ఇంత మంచి పర్సన్స్ని పరిచయం చేయటానికే ఆ హెల్త్ ఇష్యూని అంత మేజర్గా తీసుకొచ్చాడేమో అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి పర్సన్స్ ఇంత మంచి వ్యవస్థలోకి మీలాంటి మంచి వ్యక్తులతో కలిసి జర్నీ చేయటానికి సారీ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆనందన్న. థ్యాంక్ యూ ప్రసాద్. ఖచ్చితంగా మనందరం ఏం లేదు, ఆ టీం ఈ టీం కాదు, ఇది ఎంత మందిని మనం ముందుకు తీసుకెళ్తే మన అవును. ఇన్కమ్ అంత పెరిగిద్ది. మనకంత మన వెస్టేజ్ గురించి అందరం కూడా వెస్టేజ్ గురించే పనిచేస్తున్నాం. అవును. ఎంతైతే వెస్టేజ్ పెద్దగా కనపడుతుందో అందరు టీమ్స్ సక్సెస్ అవుతాయి. సో అంతా ఒక ఫ్యామిలీ, Yes. ఖచ్చితంగా కలిసి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు ప్రసాద్ అంటే ఫ్లవర్ అనుకున్న ఒక ఫైర్ అన్నట్టు ఉంది టెస్ట్ మనీ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు Yes, ఫీడ్బ్యాక్ కనుక ముందే. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, వెరీ